ఏం గుడవనీకి ఉంది మరి కస్టమర్ కేర్? నాకు ఎప్పుడు ఒక మాట, కస్టమర్ ఇప్పుడు సపోర్ట్ టీం లేకపోతే ఏం గుడవనీకి ఎందుకు? ఈ యాప్ ఎందుకు, ఇవెందుకు, ఇంకెందుకు? వాడు బైక్ బుక్ చేసి పార్సల్ తీసుకురమ్మంటాడు, ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడదామంటేనేమో వీళ్ళేమో రారు. మేడం ఇప్పుడు నాకు ఒక రైడ్ పడ్డది, ఆ రైడ్ కన్ఫర్మ్ చేసుకుని లొకేషన్కి వచ్చినాక ఆయన ఏమంటున్నా అంటే అక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది, అందులో క్రీమ్ ఉంటుంది, తీసుకొని రా అన్నాడు. అన్న మీరు పార్సల్ బుక్ చేయాలి, రైడ్ బుక్ చేసిర్రు అని చెప్పిన. అయితే మీరే క్యాన్సిల్ చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు మేము క్యాన్సిల్ ఆడ కస్టమర్ పార్సల్ అడుగుతున్నాం అని చెప్పినప్పుడు మీరు మాకు ఒకసారి కాల్ చేసి కస్టమర్ కి కాల్ చేసి ఇట్లా మీరు పార్సల్ తీసుకోమన్నారంట కదా, రైడర్ క్యాన్సిల్ చేస్తున్నాం మేము ఆర్డర్ అని అడగాలి కదా. మీరు అడగకుండా క్యాన్సిల్ ఆర్డర్ అని ఆప్షన్ ఒకటి పెట్టేసి క్యాన్సిల్ చేసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేసుడు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చెప్పండి, మీరు చెప్పండి. నా పర్ఫార్మెన్స్ లో కలిపి అది చేయకపోతే మంచిగా ఉండదు, నేను చెప్తున్నా ఇప్పుడు అది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ వర్షన్ 1. ప్రజెంట్ టైం వచ్చేసి 6-8 అవుతుంది. నేను వచ్చేసి సాయంత్రం పోతున్నా. పొద్దుగానే వచ్చిన బయటికి పోదామని చెప్పేసి, బయటికి రాగానే కొంచెం వేరే పని చెప్పారు ఇంట్లో, దానికోసం అని చెప్పేసి బయటికి పోయి వచ్చే వరకు మధ్యాహ్నం అయిపోయింది. అట్లా అని చెప్పేసి ఇప్పుడు సాయంత్రం పోతున్నా. నేను చెప్పినా కదా ఆల్రెడీ, ఇలా 20 ఆర్డర్లు కొడదామని చెప్పేసి, ఇలా 20 ఆర్డర్లు కొడదాం, రేపు సండే 10 కొట్టుకుని ఇన్సెంటివ్ తెచ్చుకుందాం అనుకున్నా. కాకపోతే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం వీక్లీ చూపిస్తా. ఫస్ట్ నేను ఇప్పుడు 2 రైడ్లు కొట్టింది అనుకో, స్క్రీన్ షాట్ పెడుతున్నా. ఫస్ట్ ఇప్పుడు నేను 2 రైడ్లు కొట్టింది అనుకో 300 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. ఇంకా 30 రైడ్లు కొట్టింది అనుకో 400 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. కాకపోతే ఇవాళ 30 అవుతాయా కావు, 10 వరకే టైం ఉంది. ఇప్పుడేమో 6 అవుతుంది టైము. ఇక చూస్తా ఎన్ని అయితే అన్ని రైలు కొడతా, మిగతా అన్ని ఇక రేపు కొడతా. ఆల్మోస్ట్ ఇవాళ కూడా ఏంటంటే అన్ని షార్ట్ డిస్టెన్స్ రైడ్ కొడతా, 10 వరకే టైం ఉంది కదా అట్లా అన్నట్టు. ఫస్ట్ రైడ్ పడ్డది, వీళ్ళ లోపల చూపిస్తుంది లొకేషన్, పోయి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోర్రి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓటీపీ అన్న 3095 ఎక్కండి. ఓకేనా అన్న? రైట్, మన ఫస్ట్ రైడ్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 4.3, 15 మినిట్స్ చూపిస్తుంది. ఇంకో విషయం చెప్దాం అనుకున్నా, అదేంటంటే మనకు ర్యాపిడోలో రెస్ట్ పాయింట్ అని చెప్పేసి కొత్తగా ఒక ఆప్షన్ పెట్టారు. ఆప్షన్ కాదు, కొత్త ఏరియా పెట్టారు. ఇవి కొన్ని ఏరియాస్లలో మాత్రమే ఉన్నది. మనకి ఏంటంటే నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ర్యాపిడో రెస్ట్ పాయింట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఎవరైనా రెస్ట్ తీసుకుందాం అనుకునే వాళ్ళు, అంటే రైడ్లు చేసినప్పుడు కానీ, మధ్యాహ్నం పూట కానీ, ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు కానీ, మనకి ఏదైనా వాష్రూమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, జర్సేపు రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు కానీ ఈ ర్యాపిడో రెస్ట్ పాయింట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మాసప్ ట్యాంక్ దగ్గర, ఇంకా రాజేంద్ర నగర్, మేదీపట్నం, ఇంకొకటి ఏదో ఏరియా ఉంది, ఎగ్జాక్ట్ చూడలేదు. మీకు అది ఓపెన్ చేయండి, నోటిఫికేషన్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ అక్కడ ఏరియా చూపిస్తుంది. అక్కడ డ్రింకింగ్ వాటరు, ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారంట. నేను ఎగ్జాక్ట్ ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ పెడతా, ఆ స్క్రీన్ షాట్ మీద అన్నీ ఉంటాయి చూడండి డీటెయిల్స్. ఏంటంటే మనకు ఎప్పుడన్నా ఆ ఏరియాలో పోతే, అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 4 ఏరియాలనే పెట్టిర్రు. ఇంకా అటు ఒకటే కాకుండా ఇంకా వేరే ఏరియాలో ఉన్నాయి కదా. ఇప్పుడు మన మ్యాప్ ఓపెన్ చేస్తే ర్యాపిడోది ఎంత పెద్దగా ఉంటుంది, కానీ పెట్టింది వాళ్ళని 4. కాకపోతే అక్కడున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది, బట్ సిటీ మొత్తం కొట్టే వాళ్ళకి ఎట్లా, జరాలు కూడా కొన్ని ఎక్కువ పెడితే బాగుంటుంది రెస్ట్ పాయింట్లు అనేది. ఓన్లీ 4 పెట్టిర్రు, నాకైతే 4 చూపిస్తుంది నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే. ఒకసారి మీరు కూడా చూడండి. ఎవరైనా మేదీపట్నం అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు అయితే బెస్ట్. ఇంకోటి ఏంటంటే మాసప్ ట్యాంకు, ఆ 4 ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేస్తే తెలుస్తుంది, కానీ కస్టమర్ ఉన్నారు కదా. స్క్రీన్ షాట్ పెడతా, స్క్రీన్ షాట్ అయితే క్లియర్గా ఉంది చూడండి. డైరెక్ట్ మీకు అది నావిగేషన్ వస్తుంది, మ్యాప్, అది పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. 45 అన్న, థ్యాంక్స్ అన్న. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రైడ్ కంప్లీట్. మనం 4.3 కిలోమీటర్లు వచ్చినందుకు మనకు 35 రూపాయలు ఇచ్చింది మామ. ఎందుకు అంటే 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోలేదు, 11% కమిషన్ కట్ చేసిండు, గవర్నమెంట్ ట్యాక్సెస్. అబ్బా, బైక్ బూస్ట్ రైడ్ మళ్ళా. ర్యాపిడోనా అన్న? వేరే వాళ్ళు ఎవరో ఫోన్ లేపిరా అన్న? నేనే. ఎవరో లేడీస్ ఫోన్ లేపిర్రు. 3069 ఎక్కడ అన్న? రైట్, సెకండ్ రైడ్ పికప్ అయిపోయింది. 1.5 మినిట్స్ చూపిస్తుంది. 27 అన్న, థ్యాంక్స్ అన్న. అయిపోయింది మామ 2 రైడ్లు. మనకు 300 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఒక్క నిమిషం ఆగు, వాలెట్ యాడ్ అయినా ఫస్ట్ అది చూసుకోవాలి నేను. రైట్, ఇన్సెంటివ్, కంగ్రాచ్యులేషన్స్, యూ గాట్ ఎర్న్డ్ ఇన్సెంటివ్ 300 రూపీస్ యాడ్ టు వాలెట్.
ఇంకా మన 30 రైడ్లు. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ రాంగ్ రూట్ కొడదామా? రాంగ్ రూట్ కొడితే వద్దుది, పోలీస్ అయినా ఫోటోలు ఎత్తాడు ఊకే, ఇట్లా పడిపోదాం. రాంగ్ రూట్ కొట్టాం అనుకో, టక్కన ఫోటో పడ్డది అనుకో, మళ్ళీ ఫైన్. ఎందుకు బొక్క? ఇన్సెంటివ్ సెట్ వేనే ఓపెన్ చేయి. వీక్లీ ఇన్సెంటివ్ ఫోటో పెడుతున్నా చూడు, 300 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చేసింది. ఇంకొకటే ఒకటి ఉంది 400 రూపాయలు. 30 రైడ్లు కొట్టాలి. కాకపోతే ఇవాళ ఒక్కరోజులే 30 అవుతాయా కావు, ఎందుకంటే 10 వరకే మనకు టైం ఉంది కదా. అయినంత వరకు కొడతా, మిగిలిన ఎన్నైతే రైడ్లు బ్యాలెన్స్ ఉంటాయో మిగతా మొత్తం రేపు వచ్చి కొడతా. ఓటీపీ అనా? పార్సలా? పార్సల్ ఎక్కువ చార్జ్ అవుతుంది, పార్సల్ ఎక్స్ట్రా అవుతాయి అమౌంట్. రైడ్ వేరే, పార్సల్ వేరే. క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోరు, పార్సల్ అయితే అమౌంట్ ఎక్కువ అవుతాయి. అమౌంట్ ఎంత చూపిస్తుంది? 39. 50 ఇవ్వండి. 50. ఎవరు ఇచ్చినా నాకు అవసరం లేదు, డబ్బులు 50 రూపాయలు ఇవ్వండి. నేను ఎక్కువేం అడగలేదు, 10 రూపాయలు ఎక్కువ నాకు అంతే. అన్నా ఓటీపీ ఒకసారి చెప్పండి. 8614. రైట్ మా పికప్ అయిపోయింది. అంతే మామ, ఎవరికైనా చెప్తున్నా చూడండి, పార్సల్ పడ్డప్పుడు ఎక్స్ట్రా అడుగుర్రి. నేనేం ఎక్కువ అడగలేదు, నాకు ఏంటంటే కరెక్ట్ వాడ నుంచి రైడ్లు లేవు, పడక పడ్డది. రాగానే పార్సల్ అన్నాడు. పార్సల్ అనగానే ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నా అంటే తీసుకోపోవద్దు అనుకున్నా. సరే 10 రూపాయలు ఎక్కువ అడుగుదాం, ఇస్తే తీసుకుపోదాం, లేకపోతే లేదు. 39 రూపాయలు చూపిస్తుంది అంటారని 50 రూపాయలు అడిగినా. మరి నేనేం ఓవర్ ఛార్జెస్ కూడా అడగలే కదా. అదే వాళ్ళు 3 కిలోమీటర్లు రైడ్ బుక్ చేసి ఉంటే ఈజీగా 50 నుంచి 55 అంతే పడేది. నేను కూడా అంతే తీసుకుంటున్నా, అంతే మామ తీసుకో అంతే. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అన్న ఏమంటుంది తెలుసా, అన్న నేను పొద్దుగాల నేను ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆయన డైరెక్ట్ వచ్చి ఇచ్చేసింది అన్న అంటాడు. అదే చెప్తున్నా, కొంతమంది రైడర్లు ఏం చేస్తారంటే అదే కస్టమర్ని ఎక్కించుకునే బదులు పార్సల్ తీసుకోవచ్చు బెస్ట్ కదా అనిపించి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మేము తీసుకోవట్లేం కదా, అరే నువ్వు కాకపోతే ఇంకొకడు అన్నట్టు కస్టమర్ల మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది. అందరూ అదే మాట మీద ఉన్నాం అనుకో, పార్సల్ అయితే ఎక్కువ అవుతుంది, ప్యాసింజర్ అయితే తక్కువ అవుతుంది అని చెప్పేసి కస్టమర్ కూడా ఏనికి రెడీగా ఉంటారు. నెక్స్ట్ నుంచి ఏంటంటే డైరెక్ట్ పార్సలే బుక్ చేస్తారు. థ్యాంక్ యూ వసంత. ఓటీపీ 2262. ఎక్కడ మేడం? 27 అమ్మా. థ్యాంక్స్ అమ్మా. 30 అన్న. థ్యాంక్స్ అన్న. 27 మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పటికే ఒక 6 రైడ్లు కొట్టినా. రైడ్లు మాత్రం చాలా ఘోరంగా పడతాయి. సాటర్డే ఎఫెక్టా మరి వీకెండ్ ఎఫెక్టా లేకపోతే ఏం ఎఫెక్టో తెలియదు, కానీ రైడ్లు అయితే చాలా తక్కువ పడుతున్నాయి. మెల్లమెల్ల ఒక్కొక్క రైడ్కి మధ్యలో పావు గంట 20 నిమిషాలు అంటే గ్యాప్ ఉంటుంది. ఇంకా నేను 26 రైడ్లు కొట్టాలి నేను ఇన్సెంటివ్ రావాలంటే. నాకు ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది కదా. నేనేమనుకుంటున్నా అంటే 10 వరకు ఇంకొక 6 రైడ్లు కొడదాం, ఇంకొక 20 రైడ్లు ఉంటాయి. ఆ 20 రైడ్లు రేపు కొట్టేయాలి. రేపు ఏం చేయాలంటే పొద్దుగా 7 గంటలకు వచ్చేయాలి. ఏది ఏమైనా తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా ఏం వచ్చినా సరే జరా ఇంట్లో పని చెప్పకుండా ఉంటే అదే చాలు. ఇంట్లో పని చెప్పొద్దు, బయటికి ఎటు పోవద్దు. సండే కదా ఏం పని చెప్పొద్దు, పొద్దుగాలే రావాలి. ఇంకోటి ఏంటంటే సండే పూట రైలు పడతాయా పడియా అది ఒక డౌట్లో ఉన్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు సండే నేను వచ్చినాక రైలు పడాయి, అందుకే ఆల్మోస్ట్ సండే నేను డ్యూటీకి రాను. కాకపోతే ఇప్పుడు నాకు ఇన్సెంటివ్ రావాలంటే నేను రేపు ఖచ్చితంగా డ్యూటీకి రావాలి. అన్న ర్యాపిడో అన్న? పార్సలా అన్న? పార్సల్ అయితే అమౌంట్ ఎక్కువైతే అన్న, మీరే చేసుకోండి అన్న, మీరే చేసుకోండి అన్న. బైక్ బుక్ చేసిరు, పార్సల్ కాదు మీరు బుక్ చేసింది. రైడ్ బుక్ చేసింది మీరే కదన్నా? అవునా, ఒకసారి కంపెనీకి కాల్ చేస్తా, వాళ్ళే మీరుతో మాట్లాడతారు. గలీజ్ మాటలు వస్తాయి నాకు. ఆడ పార్సల్ ఉంది, పార్సల్ తీసుకురా అంట. పార్సల్ అయితే ఎక్కువైతే అన్నా అంటే మీరే క్యాన్సిల్ చేసుకురని ఫోన్ కట్ చేస్తున్నాడు. మస్తు బాబు ఉంది కస్టమర్ కానీ. కొంచెం ఆగు, కస్టమర్కి ఇవాళ కంప్లైంట్ పెడదాం. హెల్ప్లోకి పోయి కస్టమర్ హాస్ టు సెండ్ పార్సల్ బై ఐటమ్. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ ఆర్డర్ అని వస్తుంది. ఇది క్యాన్సిల్ అని కొడితే మనం క్యాన్సిల్ చేసినట్టు అవుతుంది. ఇక కనిపిస్తుంది ఇది, స్క్రీన్ షాట్ పెడతా. ఇప్పుడు కంపెనీ వాళ్ళతో ఇప్పుడు నేను మాట్లాడాలి, ఎందుకంటే మాట్లాడితేనే పరిష్కారం అవుతుంది దీనికి. పద్దాకలా బాగా అలవాటు అయిపోయింది పార్సల్ రైడ్ బుక్ చేసి పార్సల్ తీసుకోపో అన్నాడు. ఇప్పుడు ఆయన క్యాన్సిల్ చేస్తాడో చేయడం నాకు తెలియదు. నేనైతే కస్టమర్కి వాళ్ళకి ఇష్యూ పెడతావు. ఇష్యూ రాదు, ఇదే ఇగో ఇక్కడ ఆప్షన్ ఉంది, కస్టమర్ ఆస్కింగ్ టు సెండ్ పార్సల్ బై ఐటమ్ అని చెప్పేసి. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అది క్యాన్సిల్ చేసుకో అంటుంది. కస్టమర్కి వాళ్ళతో మాట్లాడడానికి ఆప్షన్ వస్తలేదు, మళ్ళీ కాల్ కూడా కనెక్ట్ అవుతలేదు. ఇప్పుడు నేను క్యాన్సిల్ ఆర్డర్ అని కొడతా. క్యాన్సిల్ ఆర్డర్ అని కొట్టినా
కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ కొట్టినా. ఇప్పుడు రైడ్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ చేసినట్టు? అది నేను క్యాన్సిల్ చేసినట్టు అయితే మాత్రం కస్టమర్ కేర్ వాళ్ళకి ఇక నాకు యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వాడు క్యాన్సిల్ చేయడంట, నేను క్యాన్సిల్ చేసుకోవాలంట. ఇగో క్యాన్సిల్డ్ ఆర్డర్ బై యూ అంట. ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ పెడుతున్నా. అయిపోయింది ఇప్పుడు నా చేతిలో వీడియో పడో కానీ కస్టమర్ కేర్ వాళ్ళకి నాకే ఉంది అది. ఒక్క నిమిషం, ఇది కాదు వేరే ఆప్షన్ పెట్టబోయి ఒక ఆప్షన్ పెడుతున్నా. కస్టమర్ కేర్ వాళ్ళైతే మాట్లాడాలబ్బా, మాట్లాడితేనే అవుతుంది. ఒక నిమిషం ఈ కాల్ కట్ చేద్దాం. మరి పని పాట లేదా మాకేమన్నా? ఇదేమంటుంది తెలుసా, నువ్వే క్యాన్సిల్ చేసుకోరు, ఎందుకు క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు. మీరే కదా బైక్ బుక్ చేసింది, బైక్ బుక్ చేసి పార్సల్ అంటే అవ్వదు, బైక్కి పార్సల్ తేడా ఉంటుందన్నా అంటే ఇంతవరకు నాతో ఎవరు అట్లా అనలేదు, నువ్వే ఫస్ట్ టైం అంటున్నావు, నువ్వే క్యాన్సిల్ చేసుకో అంటున్నాడు. నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడితేనే పరిష్కారం అవుతుంది ఏదైనా. లేకపోతే ఇప్పుడు నేను ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు అంటే ఇప్పుడు ఆ ఆప్షన్ వచ్చే మా తప్ప అంటే కస్టమర్ పార్సల్ తీసుకోవాలంటే పార్సల్ తీసుకోపోవాలి, లేకపోతే తీసుకోపోవద్దు. ఒక నా గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ సపోర్టు దొరకమన్నప్పుడు దొరకదు. యాప్ నాట్ వర్కింగ్ అంతే, ఇదే పెడతా నేను. ఇంకొక ఆప్షనే పెట్టా కాల్. ఇదొకటి నాకు రైడ్ యాక్సెప్ట్ చేయను నేను ఇప్పుడు. నాట్ సాటిస్ఫైడ్. ఫస్ట్ కాల్ చేస్తామా, కనెక్ట్ కాదు, మళ్ళా కాల్ చేయాలి. ఓకే నేను క్యాన్సిల్ చేయను మావా, నాకు చెప్తున్నాను కదా. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదంట, బహార్ ఉందంట. ఇగో అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంట. ఏం గుడువ నీకు ఉంది మరి కస్టమర్ కేర్? నాకు ఎప్పుడు ఒక మాట, కస్టమర్ ఇప్పుడు సపోర్ట్ టీం లేకపోతే ఏం గుడువ నీకు ఎందుకు? ఈ యాప్ ఎందుకు, ఇవెందుకు, ఇంకెందుకు? వాడు బైక్ బుక్ చేసి పార్సల్ తీసుకురమ్మంటాడు, ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడదామంటేనేమో వీళ్ళేమో రారు. కనెక్ట్ అవుతుంది, ఒకటేగా నొక్కుతా. కనెక్ట్ అవుతుందంట. కనెక్ట్ అయ్యేంత వరకు ఇంకో రైడ్ పడ్డా సరే నేను కొట్టాను. ఇప్పుడు నాకు కోపం వస్తుంది మావా నాకు, ఎందుకంటే నేను రైడ్లు క్యాన్సిల్ చేయను నేను ఒకసారి యాక్సెప్ట్ చేస్తే. హలో మేడం, ఇప్పుడు నాకు ఒక రైడ్ పడ్డది, ఆ రైడ్ కన్ఫర్మ్ చేసుకుని లొకేషన్కి వచ్చినాక ఆయన ఏమంటున్నా అంటే అక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది, అందులో క్రీమ్ ఉంటుంది, తీసుకొని రా అన్నాడు. అన్న మీరు పార్సల్ బుక్ చేయాలి, రైడ్ బుక్ చేసిర్రు అని చెప్పిన. అయితే మీరే క్యాన్సిల్ చేసుకోండి అంటున్నాడు. మీరు క్యాన్సిల్ చేసుకోండి అన్న, మీరు పార్సల్ తీసుకురమ్మన్నారు కదా అని చెప్పిన. ఒక్క నిమిషం మేడం చెప్తా. ఇప్పుడు ఆల్ ఆర్డర్స్ ఉంటుంది కదా, క్యాన్సిల్ ఆర్డర్స్ 834 ఇదే 0462 మేడం. హలో 0462 మేడం. ఇది క్యాన్సిల్ ఇప్పుడు నేను చేసిన. ఎట్లా తెలుసా, హెల్ప్ లకు పోతే ఆడొక ఆప్షన్ ఉంది, కస్టమర్ ఆస్కింగ్ టు సెండ్ పార్సల్ బై ఐటమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ పెడితే క్యాన్సిల్ అనే ఆప్షన్ వచ్చింది. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ నేను చేసినట్టు ఆప్షన్ వచ్చింది. కస్టమర్ గాడేమో క్యాన్సిల్ చేయడంట, మేము క్యాన్సిల్ చేయాలి, మీకు సపోర్ట్ టీం ఉన్నది ఎందుకు? మీ సపోర్ట్ టీం ఉన్నది ఎందుకు? ఇప్పుడు మేము క్యాన్సిల్ ఆడ కస్టమర్ పార్సల్ అడుగుతుండు అని చెప్పినప్పుడు మీరు మాకు ఒకసారి కాల్ చేసి కస్టమర్కి కాల్ చేసి ఇట్లా మీరు పార్సల్ తీసుకోమన్నారంట కదా, రైడర్ క్యాన్సిల్ చేస్తున్నాం మేము ఆర్డర్ అని అడగాలి కదా. మీరు అడగకుండా క్యాన్సిల్ ఆర్డర్ అని ఆప్షన్ ఒకటి పెట్టేసి క్యాన్సిల్ చేసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేసుడు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చెప్పండి, మీరు చెప్పండి. నా పర్ఫార్మెన్స్ లో కలిపి అది చేయకపోతే మంచిగా ఉండదు నేను చెప్తున్నా. ఇప్పుడు అది ఎవరు కాల్ చేసే ఆప్షన్ ఏడుంది మేడం? మీకు కాల్ చేసే ఆప్షన్ ఏడుంది? ఇప్పుడు నేను యాప్ నాట్ వర్కింగ్ అని చెప్పి ఆప్షన్ పెడితే మీకు కాల్ వచ్చింది. అప్పుడు ఆప్షన్ లేదు. మీకు తెలుసో తెలియదు, రైడరు ఒక దగ్గరకు వచ్చి రీచ్డ్ కొట్టినాక కస్టమర్ లొకేషన్ వచ్చినాక ఆప్షన్లు ఉండయి. ఎట్లా ఉండయి మేడం? 6.5 రికార్డులు మాట్లాడుతున్నాను నేను ఒక యూట్యూబర్ని.
వీడియో కెమెరా ముంగటనే మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ అవుతుంది, ఇప్పుడు నేను చేసేది కూడా వీడియో రికార్డ్ అవుతుంది. లైవ్ ప్రూఫ్ కావాలంటే చూడండి, మీకు చూపిస్తాను. నేను ఏం పిచ్చోని అనుకుంటున్నాను నేను ఏమన్నా? మీరేమో ఆప్షన్లు పెట్టరు, మళ్ళీ ఎందుకు రిటర్న్ మాట్లాడుతారు? మీరు ఒరకండి కాదు, మీరు ఆప్షన్లు పెట్టరు, మా పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేస్తారా మీరు? ఏ హోల్డ్ పెట్టిందా, ఏం చేసిందో ఈరోజు నాకు ఈమె. ఇప్పుడు మాట్లాడాలి, నేను ఇలా కస్టమర్ కేర్ తోటి మాట్లాడాలి. మేడం ఇప్పుడు హోల్డ్ పెట్టిరా? ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ లా నేను క్యాన్సిల్ చేసినట్టు వచ్చింది. నాకు ఒకటి నా పర్ఫార్మెన్స్ లకి వెళ్ళి నేను క్యాన్సిల్ చేసినట్టు తీసేసేది. ఇంకొకటి ఆ కస్టమర్ కాల్ చేస్తారా, ఎవరికి కాల్ చేస్తారో తెలియదు. ర్యాపిడో బైక్ టాక్సీ అనేది బైక్ టాక్సీ యూజ్ చేసుకోండి. పార్సల్ పంపించాలంటే పార్సల్ ఆప్షన్ ఉంటుందని చెప్పుర్రి. నాకు ఈ రెండిట్లా ఒక ఆన్సర్ రాకపోతే మాత్రం నేను ఇట్నే కాల్ ఉంటా, కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తూనే ఉంటాను నేను కస్టమర్ కేర్ వాళ్ళకి. చెప్పండి. కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ కాదు. మీ పర్ఫార్మెన్స్ అనేది మీ తరపు నుంచి మీరు క్యాన్సిల్ చేసినా, మీ తరపు నుంచి మీరు యాక్సెప్ట్ చేసిన రైడ్ అనేది కంప్లీట్ చేయకపోయినా మీ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీగా తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ మీరు రైడ్ క్యాన్సిల్ చేశారు, కంపల్సరీగా మీ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పార్సల్ తీసుకోవాలి, అమౌంట్ తీసుకోవాలా? ఆ టైంలో మీరు మాకు కాల్ చేసిన మీ కాల్ ఆప్షన్ రాలేదు మేడం, మీకు వినబడుతుందా నేను చెప్పేది? మీ కాల్ ఆప్షన్ రాలేదు. ఇప్పుడు నేను రికార్డ్ పంపించాలా, మీకు వాట్సాప్ ఏమైనా చేయాలా, వీడియో కాల్ ఏమైనా చేయాలా కస్టమర్కి? లేకపోతే నరేంద్ర ఉన్నాడుగా మేనేజర్ హైదరాబాద్కి ఎటు మాట్లాడాలి ఆయన తోటి? ఏం కథలు పడుతున్నా మేడం, ఆప్షన్ రాలేదని చెప్తుంటే? మళ్ళీ ఇంకోటి మీరు అన్నారు కదా, ఇప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ బ్యాడ్ కాదని చెప్పేసి చూపెట్టాలా నేను? కస్టమర్ క్యాన్సిల్ చేసినా కానీ మా పర్ఫార్మెన్స్ బ్యాడ్ అవుతుంది చూపెట్టాలా అంటున్నా. అది మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలుసుకొని చెప్పండి. అన్ని తెలుసు కదా మరి, ఇప్పుడు నేను దాంట్లో చూపెట్టాలా లైవ్ ప్రూఫ్? ఒక నిమిషం ఆగు. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఓపెన్ చేస్తే కింద 4 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి కంప్లీట్ ఆర్డర్స్ 18 ఉన్నాయి, క్యాన్సల్డ్ ఆర్డర్ బై యూ అని చెప్పేసి ఒకటి ఉంది, క్యాన్సల్డ్ ఆర్డర్ బై కస్టమర్ అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే కస్టమర్లు వాళ్ళు క్యాన్సిల్ చేసినా కానీ మా పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేస్తుర్రు. మరి ఇందాక మీరు అన్నారు కదా కస్టమర్ క్యాన్సిల్ అయితే మీ పర్ఫార్మెన్స్ ఏం బ్యాడ్ కాదని చెప్పేసి. అప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు పార్సల్ బుక్ చేస్తే మేము తీసుకుపోవాలి, మీరు చెప్పేది అదే కదా. ఇప్పుడు ఆడ కస్టమర్ పార్సల్ తీసుకురమ్మంటున్నాను ఒక ఆప్షన్ ఉంది, అది వచ్చినప్పుడు మీరు కాల్ కనెక్ట్ అనేది కావాలి. కాకుండా రైడ్ క్యాన్సిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టేసి ఇది క్యాన్సిల్ అయిన తర్వాత మీరు కాల్ చేయమని చెప్తున్నారు. మీకు కాల్ సపోర్ట్ అసలు ఉందా? ఇప్పటి 4 సార్లు కాల్ చేసి ఇప్పుడు కనెక్ట్ అయ్యాను మీకు. నేను చూపెట్టమంటే అవి కూడా చూపిస్తా. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి నేను రికార్డ్ చేస్తున్నా, కెమెరా ఆన్ కూడా పెట్టుకుని మాట్లాడుతున్నాను నేను. మీకు తెలియకపోతే మీకంటే సీనియర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, నేను మాట్లాడతా. అంతే, పనికి మళ్ళీ ఆన్సర్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, పనికి వచ్చి ఆప్షన్లు పెట్టరు. తొక్కలో యాప్ పెట్టారు, ఫోన్ పెట్టారు పిచ్చాకుంట్లో. ఆమె ఏమంటుంది తెలుసా, కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ బ్యాడ్గా సార్ అంట. మరి ఇదేంది ఆప్షన్ ఇది? మరి ఎందుకు ఇచ్చినాడా క్యాన్సల్డ్ ఆర్డర్ బై కస్టమర్ అని చెప్పేసి? మరి వాడు క్యాన్సిల్ చేస్తే నా పర్ఫార్మెన్స్ బ్యాడ్ కావాలి. ఇప్పుడు నేను కాల్ చేసి కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేద్దాం మన ఆప్షన్ ఎన్ని కావాలి తోలాడినా దొరికిందా? దొరకనే లేదు. కస్టమర్ ఇట్లా పార్సల్ తీసుకురమ్మంటున్నా అని చెప్పేసి. అమ్మ పిచ్చకుంట్లో తిట్టొద్దని సపరేట్గా ఉంటా ఆమె చెప్తుంది. ఎవరు వచ్చినా ఇదే ఆన్సర్ చెప్తున్నట్ట. నా చేతగానప్పుడు తెలియనప్పుడు తెలుసుకొని చెప్పాలి. పిచ్చకుంట్ల మనుషులు, పిచ్చకుంట్ల ఎవ్వరం నా పిచ్చకుంట్ల మనుషులు. ఆ కోపం వస్తాను మా చెప్తున్నాం కదా, ఇంకా గలీజ్ మాట వస్తానే కానీ ఆమె మొగోళ్ళు వచ్చి ఉండే మంచిగా మాట్లాడేటోంది, లేడీస్ వచ్చారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకపోతున్నా. మీకు తెలియకపోతే తెలిసిన చెప్పారు మేడం అంటే ఎవరు వచ్చినా ఏ సమాధానం చెప్తారట. ఎందుకు చెప్తారు? అక్కడ ఆప్షన్ వచ్చిందా, కస్టమర్ ఆస్కింగ్ టు సెండ్ పార్సల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తే డైరెక్ట్ క్యాన్సల్ అని వచ్చింది ఆప్షన్. మళ్ళీ ఆమె ఏమంటుంది, కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ బ్యాడ్గా వస్తారంట. మరి ఇప్పటిదాకా ఇది క్యాన్సల్, ఇది పర్ఫార్మెన్స్ ఎందుకు బ్యాడ్ అయింది? మరి ఇది కళ్ళు వాళ్ళకి రైడర్ ఫోన్లో ఏం ఆప్షన్లు ఉంటాయో తెలియదు. వాళ్ళ ముంగట ఒక సిస్టమ్ పెట్టుకొని కూర్చొని పిచ్చకుంట్లే పోనా పిచ్చకుంట్లే వారమంతా కొట్టాలని మూడు లేదు, నా లేదు. నాకు తిట్టొద్దు గలీజ్ మాట్లాడద్దు అనుకున్నా కొద్దీ మాట్లాడిపిస్తూనే ఉంటారు.
ఒక 10 నిమిషాలు ఆపుతామా, నా వల్ల అయితే లేదు. ఆపేసి ఇప్పుడు ఖరాబ్ అయింది. ఓ చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతా. పిచ్చకుంట్లో యాప్ ఇది. కస్టమర్ కేర్ వాళ్ళు ఏంది ఏం బీకనీకుంటారో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఒక ఆప్షన్లు కరెక్ట్ తెలియదు, సమాధానం చెప్పాలో తెలియదు. ఆడ హెల్ప్లోకి పోయి కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసే ఆప్షన్ ఆడ లేదా? ఆడ ఏం చేయాలి నేను? ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ రైడ్లు కొడతా. నాకు మూడంతా దుబ్బింది రైడ్. మళ్ళీ ఇంకో రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిపోతున్నా. ఇప్పుడు ఒకటి చూపిస్తుంది నేను. ఇందాక మనకు రైడ్ పడ్డాక కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసే ఆప్షన్ లేదు కదా. హెల్ప్లోకి పోతే నాకు ఇందాక ప్రాబ్లం ఏంది, కస్టమర్ ఆస్కింగ్ టు సెండ్ పార్సల్ బై ఐటమ్ అని చెప్పేసి ఉంది. అది క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్ ఏమొస్తుంది, క్యాన్సిల్ ఆర్డర్ అని వస్తుంది. అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది, అది నా ప్రాబ్లం. కానీ మన కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాలంటే ఆ ఆప్షన్ పెట్టొద్దు. వీళ్ళకి ఏం తెలుసా, మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఆప్షన్ పెట్టకుండా వేరే ఆప్షన్ పెట్టాలి. ఇక రాంగ్ పికప్ లొకేషన్ అని ఉందా, ఇది వస్తే కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసే ఆప్షన్ వస్తుంది. కాల్ కస్టమర్ అని వస్తుంది. అది కూడా మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడు నీకు. ఇక్కడ అనేబుల్ టు కాల్ రీచ్ అని కొడితేనేమో కాల్ వస్తుంది, కస్టమర్ ఆస్కింగ్ టు క్యాన్సిల్ అని కొడితే కాల్ వస్తుంది. అది కూడా కస్టమర్ కేర్ వాళ్ళకి కాదు, ఇది ఒక కంపెనీ కాల్ వస్తుంది. తర్వాత అది మనకి ఎట్లా అంటే మనకు రాదు, కస్టమర్కి పోయి మనకు వస్తుంది కాల్. వాళ్ళు కన్ఫర్మ్ చేసిరు అనుకో క్యాన్సిల్ అవుతుంది. లేదు నేను రైడ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా అంటే కంటిన్యూ అవుతుంది. తర్వాత వెహికల్ ఇష్యూ అని కొట్టినా క్యాన్సిల్ ఆర్డర్ అని వస్తుంది. తర్వాత లాంగ్ పికప్ ఇది కొట్టినా ఇగో కంటిన్యూ ఆర్డర్ దిస్ ఈస్ లాంగ్ పికప్ ఏదో వస్తుంది. అనేబుల్ టు స్వైప్ ఇది కొట్టినా కాల్ చెప్పడం వస్తుంది. అంటే అనేబుల్ టు స్వైప్ అని కొడితే మీరేనా అన్న. ఇంకొకటి మొబైల్ ఇష్యూ క్యాన్సిల్ ఆర్డర్ కాల్ సపోర్ట్, ఇది మీట్ విత్ యాక్సిడెంట్ అంటే మనకి యాక్సిడెంట్ అయిందని చెప్తే అప్పుడు కాల్ సపోర్ట్ వస్తుంది. అంటే మనకి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద కాల్ సపోర్ట్ వస్తలేదు అన్న. ఓటీపీ అన్న 6521. ఓకే అన్న. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందమ్మా. ఇందాక నాకేం ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లం మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి కొడితే కాల్ కస్టమర్ ఆప్షన్ వస్తుంది. ఆ మేడంకి అదే చెప్తున్నా. ఇప్పుడు ఆడ ఆప్షన్లో ఏముంది, కాల్ సపోర్ట్ అంటే ఆప్షన్ నాకు రావట్లేదు. నాకు ఇది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ క్యాన్సిల్ అని వస్తుంది. అంటే క్యాన్సిల్ అని వస్తే మనకు పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్పాలి, వేరే ఆప్షన్ ఉందిగా వేరే ఆప్షన్ పెట్టాలని చెప్పాలి. నా చెప్తున్నా ఆమె చెప్పదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మన మొబైల్లో ఏ ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళకి తెలియదు, ఎట్లా వస్తుందో తెలియదు. కూర్చుంటారు అన్నీ తెలుస్తారు. మాకు ఎవరు వచ్చినా ఇదే చెప్తారు, వంకాయ చెప్తారు. కోపం వస్తుంది మావ నాకు. నా మెయిన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బ్యాడ్ పడితే నాకు కోపం వస్తుంది. అసలే కస్టమర్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మన పర్ఫార్మెన్స్ బ్యాడ్ అవుతుంది. ఇదో బొక్క అనుకుంటే మళ్ళీ ఆయన పార్సల్ అడిగి రైడ్ బుక్ చేసి పార్సల్ అడిగి పంపిస్తా అన్నాడు. ఆయన క్యాన్సిల్ చేయమంటే నేను చేయనంటున్నాడు. నేను చేయను, నువ్వే చేసుకొని ఫోన్ కట్ చేసిండు. 2 సార్లు అట్నే చేసిండు. మస్తు రుబాబు ఉండదు ఒక్కొక్కరికి అయితే. చదువుకున్నప్పుడు చదువుకునే లెక్కలు ఉండాలి, రైడ్ అన్నప్పుడు రైడ్ లెక్కనే ఉండాలి, పార్సల్ అన్న పార్సల్ లెక్కనే ఉండాలి. కోపం వస్తుంది అప్పటి నుంచి తెలుసా. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లే నాతోటి. 33 అన్న అయిపోయింది అన్న అమౌంట్. కనీసం పేమెంట్ చేసి చూపెట్టన్నా పోరు, అట్లా వాడు వెళ్ళిపోతే అది పేమెంట్ కాకపోతే. అయిందా అసలు నేను టెన్షన్లో ఉన్నా అన్న. ఈ కస్టమర్ కూడా పేమెంట్ చేసిందా లేదా ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. నాకు అసలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది మావయ్యాల నాకు. తప్ప రైలు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాము. అయితే లేదు 10, ఎందుకంటే 10 వరకే కౌంట్ అవుతుంది కదా. ఇప్పుడు టైం 9 అవుతుంది. 10 వరకు ఒక 1 అవర్ మా అంటే ఒక 2-3 రైళ్ళు ఉంటాయి. తప్ప కొట్టేసి ఇంటికి పోయినాక ఎన్ని రైళ్ళు కొట్టినాం ఎంత అమౌంట్ అయిందో చెప్తా. 26 మేడం. థ్యాంక్ యూ మేడం. 44 అంకుల్ గారు. మీకు ఎందుకు ఇంత అమౌంట్ చూపించింది? అంతేనా? ఒక్కోసారి అమౌంట్ ఎక్కువ ఒకసారి తక్కువ చూపిస్తుంది. అది ర్యాపిడోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇది నా స్కానరు, అది ర్యాపిడో స్కానరు. ఏదైనా మీ ఇష్టం, నాకేం లేదు. థ్యాంక్ యూ అంకుల్ గారు. మొత్తానికి మన డ్యూటీ అయిపోయింది. ఇంటికి వచ్చి కూడా ఇప్పటికి ఎంతసేపు అవుతుంది అంటే 1/2 అవర్ అవుతుంది. ఏంటంటే కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వచ్చి కెమెరా ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇవాళ టోటల్ మన ఇయరింగ్స్ వచ్చేసి 609 రూపాయలు కొట్టినా. ఇందులో మనకు 30 రూపాయలు ఏమో టిప్పులు వచ్చినాయి, 30 రూపాయలు ఏమో మనకు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాం. ఎందుకంటే ఒక అన్న దగ్గర 10 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాం, ఇంకొక అన్న దగ్గర 20 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాం. ఏంటంటే వాళ్ళు పార్సల్ పంపించారు కదా అట్లా అన్నట్టు.
ఇలా మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 670 రూపాయలు. ఇందులో నుంచి 110 రూపాయలు పెట్రోల్ చేస్తున్నా. ఎంత 49 కిలోమీటర్లు ఏమో తిరిగినా ఇవాళ. అన్ని బుడ్డే కొట్టినా కదా. నేను కొట్టిందన్నీ 11 ఆర్డర్లో 10 ఆర్డర్లు కొట్టినా అంతే. నేను అంతకని ఎక్కువ ఏం కొట్టలేదు. అందుకని పెట్రోల్ అమౌంట్ అయితే చాలా తక్కువ అయిపోయింది. నాకు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక రైడ్ పడ్డది, దమ్మాయి కూడా పడ్డది. చక్కగా యాక్సెప్ట్ చేసిన. పోయి ఓటీపీ కొట్టిన తర్వాత ఆయన పార్సల్ ఇచ్చిండు. పార్సల్కి అమౌంట్ ఎక్కువైతే అన్న పార్సల్ తీసుకుపోను అని చెప్పిన. ఆయన ఎంత ఏం కూడా నువ్వు అడుగుతలేడు. నాకు అవసరం లేదని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోయాడు. నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. ఓటీపీ చెప్పిండు, నేను కొట్టేసుకున్నా, ఆ నుంచి వెళ్ళిపోయాడు. జరసేపు చూసిన, నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. సరే ఏదైతే అయిందని చెప్పేసి రైడ్ ఆడే కంప్లీట్ చేసిన. అది కంప్లీట్ చేయగానే అది ఫేక్ ఆర్డర్ కిందకి వెళ్ళిపోయింది. నాకేమో ఇప్పుడు ఏమంటారు పర్ఫార్మెన్స్లో ఫ్రాడ్ ఆర్డర్ అని చెప్పి పడ్డది. అది ఒకటి బొక్క నాకు. ఆ నుంచి 3 ఆఫ్ చక్కగా ఇంటికి వచ్చేసిన. ఇవాళ మనం పెట్రోల్ పోగా ఎర్న్ చేసిన అమౌంట్ 559 రూపాయలు. మనకు ఇంకా 22 రైళ్లు కొట్టాలి. కొడితే 140 రైళ్లు కంప్లీట్ అయిపోతాయి. మనకు 400 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. నాకు తెలిసి రేపు అయిపోతుంది. రేపు పొద్దుగాల 7ంటికి స్టార్ట్ చేస్తా. అప్పుడైతేనే డబ్బున అయిపోతుంది. ఏంటంటే ఒకసారి పోయేసి ఫుల్ రైడ్ కొట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. పొద్దుగాల కొట్టి సాయంత్రం కొట్టి ఇట్లా చేయను. ఏంటంటే లాస్ట్ 22 ఆర్డర్లే కదా, అట్లా అంటే సండే కదా. అందుకనే ఇప్పుడు కస్టమర్లు ఏంటంటే వాళ్ళకి పార్సల్ బుక్ చేయాలన్నా రైడ్ బుక్ చేయాలి కూడా అర్థం కాకుండా బుక్ చేస్తారు. కొంతమంది రైడర్లు తీసుకుపోతుర్రు, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. కొంతమంది రైడర్లు కూడా అర్థం చేసుకోరి, పార్సల్ బుక్ చేసినప్పుడు అడుగురు, ఎక్స్ట్రా అమౌంట్ అడిగి తీసుకోరి, తప్పేం లేదు. ఇవ్వకపోయారు అనుకో క్యాన్సిల్ చేసుకోరి. కాకపోతే ఏంటంటే నాకు ఏం చేసిందంటే మనోడు పోగానే ఓటీపీ చెప్పిండు, కొట్టేసుకోగానే పార్సల్ ఇస్తాను అన్న. పార్సల్ అయితే అమౌంట్ అలాగైతుంది అన్న అని చెప్పిన. ఎంత అవుతుంది అని కూడా అడుగుతలేడు నన్ను. చక్కగా వెళ్ళిపోయింది. అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పేసి. ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యిందా లేకపోతే అవ్వలేదా, ఇంతమంది ఎవరైనా ఇట్లా చెప్పిరా లేదా నాకు తెలియదు. అసలు ఎంత ఏం సంగతి కూడా నా అడగలేదు. రూపాయి కూడా ఎక్స్ట్రా అడగలేదు. సపరేట్గా వెళ్ళిపోయాడు. సరే అని చెప్పేసి నా రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన. అది ఒకటి ఫేక్ ఆర్డర్ కిందికి పడ్డది. ఇది మన టోటల్ ఇవాళ ఎర్నింగ్స్ వచ్చేసి 559 రూపాయలు. ఇందులో 300 రూపాయలు ఇన్సెంటివే. అసలు అమౌంట్ ఎంత తెలుసా నేను కొట్టింది? 300 రూపాయలే నేను కొట్టింది 10 రైడ్లక. కొంచెం యాప్ ఓపెన్ చేస్తే నాకు కనిపిస్తుంది. నేనంటే నాకు గుర్తులేదు. నాకు ఇలా మొత్తం మొత్తం టెన్షన్లే ఉన్నాయి. అదొక రైడ్ పోయింది. తర్వాత అదొకటి ఇవాళ 11 రైడ్లు చూపిస్తుంది. కాకపోతే ఫేక్ ఆర్డర్ తీసేస్తే 10 రైడ్లు కొట్టినందుకు 294 రూపాయలు అయింది అమౌంట్ ఎర్నింగ్. కాకపోతే 300 మనకి ఇన్సెంటివ్ వచ్చింది కదా, అట్లా 600 అయింది అమౌంట్. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.